30 ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్ పృథ్వీరాజ్ ఇటీవల తరచూ వార్తల్లో కనిపిస్తూ ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం ఈయన విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో భాగంగా ముందు 150 గొర్రెలు ఉండేవని, చివరికి వచ్చేసరికి 11 గొర్రెలు ఉన్నాయంటూ ఆయన మాట్లాడిన మాటల్లో ఖచ్చితంగా వైసీపీని ఉద్దేశించి మాట్లాడారంటూ వైసీపీ సోషల్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ సినిమాని బాయ్కట్ చేయాలని భావించారు. అనుకున్న విధంగానే ఈ సినిమా విడుదల అయినప్పటికీ పెద్దగా ప్రేక్షక ఆదరణ మాత్రం నోచుకోలేకపోయింది. ఇక ఈ డ్యామేజ్ జరగడానికి కారణం పృథ్వీ చేసిన వ్యాఖ్యలేనని స్పష్టమవుతుంది. అయితే ఈ వ్యాఖ్యలపై హీరో విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇక చివరికి పృథ్వీరాజ్ సైతం క్షమాపణలు చెప్పినప్పటికీ వైసీపీ అభిమానుల కోపం చల్లారలేదని చెప్పాలి. ఇక ఈ ఘటన ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన ఈయన మరోసారి జగన్ గురించి భారీ స్థాయిలో విమర్శలు చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఇందులో భాగంగా సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం మూవీలోని ఈ చేతితోనే నీళ్లు పోసాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను అనే పాటను ఈ చేతితోనే పథకాలు పెట్టాను, ఈ చేతితోనే డబ్బులు పంచాను, ఈ చేతితోనే బట్టలు నొక్కాను, ఈ చేతితోనే రాష్ట్రాన్ని దోచాను, ఇన్ని చేసినా నాకు 11 ఇస్తారా, ఓరయ్యో ఓరి నాయనో అంటూ పాట పాడాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి గురించి మరోసారి ఈయన ఇలా విమర్శలు చేస్తూ పాట పాడడంతో వైసీపీ సోషల్ మీడియా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి ఈ వివాదం ఎంతటి వరకు దారితీస్తుందో అనేది తెలియదు, కానీ ప్రస్తుతం మాత్రం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.